సోషల్ మీడియాలో పెద్ద హైప్. ఒక మధ్యతరగతి వాళ్ళ కన్నీళ్ళని మాత్రం క్యాచ్ చేసుకొని వాళ్ళు వైరల్ అయిపోతున్నారు. మేము ప్రభుత్వ హౌసెస్ అంటే ఫ్రీ గవర్నమెంట్ హౌసెస్‌ని ఇస్తున్నాము. ఒక ఇల్లు స్టార్ట్ చేయాలంటే ముందుగా వాళ్ళు 50 లక్ష 2 లక్షల పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి పెట్టుకుంటేనే ఇల్లు స్టార్ట్ అవుతుంది. మొదట పెట్టుబడి పెట్టుకోలేక ఇల్లు కట్టుకోలేక ఉన్న నిరుపేదల పరిస్థితి ఏమిటి? ఆల్రెడీ ఉన్న వాళ్ళకే ఇల్లు మంజూరవుతున్నాయి. కానీ మంజూరైన వాళ్ళలో కూడా నిరుపేదలు ఉన్నారు. అందులో వాళ్ళు బేసిక్ పెట్టుబడి కూడా లేక కట్టుకోలేక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెనక్కి పోతున్నారు. సో వాళ్ళకి ప్రభుత్వాలు ఎలా ఆదుకుంటాయి? కూలిపోయిన ఇటుకల్లో ఉంటున్నారు. లేదా కొంతమంది కిరాయికి ఆ స్థలాలే ఉన్నాయి కానీ కిరాయి ఇల్లు రెంట్ పే చేయలేక ఎక్కడో ఒక దగ్గర కూలి పనులు చేసుకొని అద్దింట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పటికిప్పుడు అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా మరి లేవు. అలాంటి వాళ్ళ కళ నెరవేరే వాళ్ళు రోజు వస్తుందా? ఆర్థికంగా పెట్టుకోలేరు. సో నిరాశతో వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరేం చేస్తున్నారు? అసలు రావాల్సింది వాళ్ళకే కదా, కానీ వాళ్ళకి రావు. పక్కకు దొరికిన వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు కట్టుకోలేకపోతుంది, వాళ్ళ సమస్య ఏంటి అని నాయకులు ప్రశ్నిస్తున్నారా? వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తున్నారు? సో ఇలాంటివి ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద హైప్ ఇస్తున్నారు కదా, మీకే నేను నా ప్రశ్న. అండ్ ప్రభుత్వాలకి అధికారులకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మధ్య తరగతి వాళ్ళ కన్నీళ్ళని మీరు హైప్ గా చేసుకొని వైరల్ గా సోషల్ స్పీకర్స్ అక్కడ మాట్లాడుతున్నారు కదా, రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ మా మధ్య తరగతి జీవితాల్లోకి వచ్చి బతకండి, అప్పుడే తెలుస్తుంది రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్. సో ఇది మాత్రం రైట్ ఆ రాంగా నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please like, share